ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము మీ పాద సన్నిధానంలో చేరి రాగలగటానికి మీరు నామా ఎడల చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవా, గడిచిన వారమంతా మీరు నన్ను మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినారు, అందుని బట్టి స్తుతించగలుగుతున్నాం. ఉదయకాలం పాడు చేసే శత్రువు యొక్క తంత్రములు, మధ్యాహ్నం మందు పాడు చేసే దేవశత్రువుని బాణము, రాత్రికాలం పాడు చేసే దేవ మరణ ఆందోళనకరమైన పరిస్థితుల నుంచి దేవా మీరు నన్ను మమ్మల్ని విడిపించారు, అందుని బట్టి స్తోత్రాలు. యెషయా 43:7 రాయించబడినట్లుగా నా ప్రజలను నా నామము మహింపరచడం కోసమై వారిని తీసుకొని రండి అని మీరు సెలవిస్తూ వచ్చినట్లు దేవా, మీరు నన్ను మమ్మల్ని ఈ పరిస్థితులన్నిటి నుంచి విడిపించింది దేవా భూమి మీద మీ నామమును గణపరచడానికని మీరు బయలుపరుస్తూ వచ్చారు. దేవా, కృతజ్ఞత జీవితంతో మీ కొరకు జీవించేలాగున మీరు నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు. ఏ పాటి వారమయ్యా, మా పితరుల కంటే తక్కువైన వారమే దేవా, ఎన్నదగని వారము అయినప్పటికీ కూడా మీరు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మీరు నన్ను మమ్మల్ని కాచి కాపాడి రక్షించి దేవా ఈ యొక్క పునరుద్ధాన దినమును ఆధారము చేసుకొని నా జీవితంలో మా జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చిన ఆత్మ సంబంధమైన తలంపులను తలపోసుకోవడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలయ్యా. అనేకులు మా కనుల ఎదుట రాలిపోయినప్పటికీ దేవా మీ యొక్క నామము భూమి మీద మహింపరచబడాలన్న ప్రగాఢమైన సంకల్పము ద్వారా మీరు నన్ను మమ్మల్ని బ్రతికించగలుగుతూ వచ్చినారు, అందును బట్టి స్తుతించగలుగుతున్నాం. కరుణించము దేవ. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి లాగు మేము మీ సన్నిధానంలో సమకూర్చబడగలగటానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవ, బలపరచండి. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మా యొక్క ఆత్మ శరీర ప్రాణములు ఉజ్జీవంతో నింపబడిలాగున మీరే సహాయము చేయండి. దేవ, పాటలు పాడేవారిని బలపరచుము దేవా. చక్కగా రాగయుక్తముగా మీ యొక్క నామ మహిమార్థమై మీరు వారికి ఇచ్చిన గొంతుకలను దేవ మీ యొక్క పని కొరకై వినియోగించే వారము కొనుటకు సహాయము చేయండి. దేవా, మీరు మాకిచ్చిన దేవా ఈ దేహము ద్వారా మీ నామమును మహిమపరచే వారముగా మేము ఉండుటకు మీరు సహాయము చేయండి. దేవా, అట్లా వాయిద్యాలు వాయించమని బలపరచండి. మీరు వారికి ఇచ్చిన తలాంతులను మీ పని కొరకై వినియోగించలాగున మీరు సహాయము చేయండి. అలా కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి, చక్కగా పని చేయలాగున సహాయము చేయండి. దేవా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యం వినబోతూ ఉన్నారో వారిని దర్శించుము దేవా. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుటకు మీరే సహాయము చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతటి ద్వారా మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు మీరే సహాయము చేయండి అయ్యా. ఆరాధన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. మీరు నా కొరకు మా కొరకు ఎటువంటి గొప్ప ఘన కార్యములు జరిగిస్తూ వచ్చినారో తలపోసుకొని మిమ్మల్ని ఆరాధించారు నడిపించండి అయ్యా. ఎంత గొప్ప దేవుడవో దేవా, ఎంత మహోన్నతమైన దేవుడవో దేవా, ఎంత శక్తి కలిగిన దేవుడవో దేవా. మేము నేర్చుకొని దేవా మీ యొక్క గొప్పతనమును ఇహలోకంలోనికి వెళ్ళి మేము ప్రచురించే వారం ఉండుటకు మీరు సహాయము చేయండి తండ్రి. వ్యక్తిగత ఆరాధన సమయమును మీరే దీవెనకరంగా ఉంచండి దేవా. అట్లాగూ బలవర్తమానంలో కూడా నిలబడుతున్న మీ దాసుని మీరు బలపరచండి దేవా. వేటిని విసర్జించాలను దేవా, వేటిని గైకొనాలను నీ వాక్యము చొప్పున మేము అలాగూ నడవగలిగే ఆధిక్యతలోనికి మీ కృప ద్వారా మీరే నడిపించండి తండ్రి. అలాగే ఎవరైతే రాలేకపోతే వస్తున్నారో అటు వారిని దర్శించుము. ఎవరైతే మీ చిత్తమై దేవా రావడానికి సంసిద్ధపడి ఉన్నారు అటు వారిని మీరే దర్శించండి. త్వరపెట్టి మీ సన్నిధానంలోకి మీరే నడిపిస్తే రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అట్లు తిరిగి దేవా మీటింగ్ ఆది నుంచి అంతం వరకు చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగుంచు రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అక్కడ యేసు తప్ప ఎవరు కనబడలేదని ఇక్కడ కూడా దేవా యేసు తప్ప ఎవరు కనబడకుండా మీరే సహాయము చేయండి దేవా. వాడబడుతున్న మీ ప్రజలంతా కూడా కేవలం దాసులని దేవా ఒప్పుకొనొచ్చును దేవా. అట్లాగూ ఆయా ప్రాంతాల్లో నిలవబడుతున్న ప్రతి దాసుని మీరు బలపరచండి దేవా. అట్లాగూ నీ యొక్క మాటల ద్వారా అనేకులు రక్షణ ఆనందంతో నింపబడిలాగున మీరే సహాయము చేయమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో పాటలు పాడుకుందాం.
పాట సంఖ్య 109. పాట సంఖ్య 109. సర్వశక్తుడు నాకు సర్వమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, సర్వమయనే నాకు సమస్తమయనే, సర్వమయనే నాకు సమస్తమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, మార్గ సత్య జీవము యేసునాథుడే, మార్గ సత్య జీవము యేసునాథుడే, మార్గమయనే ఏక మార్గమయనే, మార్గమయనే ఏక మార్గమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, జీవాహారము జీవపానము నాయనే, జీవాహారము జీవపానము నాయనే, జలము నాయనే శాంత జలమయనే, జలములాయనే శాంత జలమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, ఆది అంతము అల్ఫా ఒమేగాయనే, ఆది అంతము అల్ఫా ఒమేగాయనే, ఒమేగాయనే ఏకసుతుడాయనే, ఒమేగాయనే ఏకసుతుడాయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, రక్షణ పరిశుద్ధత నీతియనే, రక్షణ పరిశుద్ధత నీతియనే, నీతియనే దేవా నీతియనే, నీతియనే దేవా నీతియనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, పునరుత్థానము నిత్య జీవమయనే, పునరుత్థానము నిత్య జీవమయనే, జీవమయనే నిత్య జీవమయనే, జీవమయనే నిత్య జీవమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, హల్లెలూయాకు పాత్రుడాయనే, హల్లెలూయాకు సర్వ పాత్రుడాయనే, పాత్రుడాయనే ఆశ్రయ దుర్గమయనే, పాత్రుడాయనే ఆశ్రయ దుర్గమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే, సర్వశక్తుడు నాకు సర్వమయనే. పాట సంఖ్య 111. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము, ఓ యేసు
ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి ఆగమ్యానందమే హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసుని ప్రేమ ఎంత మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నా దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో సాగాలేకున్నాము దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా ఇంటినంటివి నా మొరకు ముందే తోడానందునంటివి వింటినంటివి నా మొరకు ముందే తోడానందునంటివి తోడానందునంటివి ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ మరణాంధకారంపు తోయాని సంచరించిన నిరంతరమేసు నాదు పపారి మరణాంధకారంపు తోయాని సంచరించిన నిరంతర
కరమునిచి నన్ను కాయోచు నడుపు కరుణాగల ప్రభువు. కరమునిచి నన్ను కాయోచు నడుపు కరుణాగల ప్రభువు. కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయ. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్నా గొప్పది. పారే ఓ యేసుని ప్రేమ పొదువారెన్ని భయపడను నేనెప్పుడు పచ్చిక భయాలు కరుణజేయును పొదువాలెన్ని యున్నాం. భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో కరుణజేయును. భోజన జయములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు. భోజన జయములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు. నాతో నుండు నేసు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్నా గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్నా గొప్పది.
आकाश तारा पर्वत समुद्र मुलकन्ना गोपारे ओ येसु नी प्रेमा పాట సంఖ్య 112. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు అద్భుత యాగమందు అందరికై బలియ అద్భుత యాగమందు అందరికై బలియ అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతేవి అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతేవి ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతించు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతించు రక్షణనిచ్చినావు దాసులమై మేముండ మోషేను పంపితివి దాసులమై మేముండ మోషేను పంపితివి చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడా చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడా ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతించు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతించు రక్షణనిచ్చినావు క్షేమాపనానందముతో సాగింపజేసి మమ్ము క్షేమాపనానందముతో సాగింపజేసి మమ్ము రాత్రాలు మాకు తోడై విజయమునిచ్చితివి రాత్రాలు మాకు తోడై విజయమునిచ్చితివి ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతించు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతించు రక్షణనిచ్చినావు ఎడారి అడవిలోన ఊటాల నదుల నడిపి ఎడారి అడవిలోన ఊటాల నదుల నడిపి ఎండిన నేలనంత పాచిక బయలు చేసెన్ ఎండిన నేలనంత పాచిక బయలు చేసెన్ ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతించు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతించు రక్షణనిచ్చినావు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు బంధకముల తెంచి తపు బోధ బాపినావు బంధకముల తెంచి తపు బోధ బాపినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతించు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు
ఇచ్చి సంఘముల చేసినావు, సహవాసమిచ్చి అంగముల చేసినావు, సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే, సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ స్తుతించు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ స్తుతించు రక్షణనిచ్చినావు. ప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ, ప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ. గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు, గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు స్తుతించు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు స్తుతించు రక్షణనిచ్చినావు. ప్రభుని ఆరాధించక మునుపు యథాప్రకారముగా మనం మన భాగంలోనికి వెళ్ళి ధ్యానించి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము దాని కొరకై 16వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక ప్రేమ స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంతేలాగు నేను మేము చేరి మీ నామమును గణపరచడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. కరుణించుము దేవా, మీటింగ్ ఆది నుంచి అంతం వరకు విడవక మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవ పాటల్లో మీరు చూపిన మీ దక్షిణస్థ సహాయతను బట్టి స్తుతించగలుగుతున్నాం. చదవబడిన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము ద్వారా మీరు మాతో మాట్లాడమని వందనములు చెల్లిస్తూ అయోగ్య దాసుని నన్ను బలపరచి మీ ప్రజలకు అవసరమైన ప్రతి మాట దేవా నా నోటిలో ఉంచమని, ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్లకుండా సహాయం చేయమని, దేవా కేవలం మీ యొక్క మహిమ కొరకై దేవ ప్రయాసపడుతున్న ఒక దీన దాసునిగా మీరు నన్ను ఉపయోగించుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే మనం ఎందుకు వచ్చినాం ఈ సమయంలో దేవుని మందిరానికి?
ఆయనను ఏం చేయాలంట? ఆరాధించడం. వీఆర్ హియర్ టు వర్షిప్ అండ్ అడోర్ అవర్ జీసస్ క్రైస్ట్ దట్ హూ ఈజ్ క్రూసిఫైడ్ ఫర్ అస్. నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం ఆరాధించడానికి వచ్చినాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ వీఆర్ హియర్ టుడే. మనం ఈడ ఉండడానికి మొదటి కారణం అది. అయితే నేను అనుకున్న ప్రభు ఏం బోధించాలా? చాలా సంగతులు దేవుడు మనిషిని హృదయంలో నుండి అనేకమైన సంగతులు బయటికి వెళ్ళవడం సర్వసాధారణం. అయితే నిన్న సాయంకాలం మేము వస్తూ ఉన్నప్పుడు అనుకున్న ప్రభు ఏదైనా ఒక కొత్త విషయం తిరిగి నువ్వు నాతో మాట్లాడితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మేము వచ్చేటప్పుడు నేను చెప్పాను కదా, మీకు చాలా సంగతులు ఇక్కడ నిలవబడి నేను మీతో పంచుకుంటా ఉన్న చాలా విషయాలు ఏ సమయంలో దేవుడు నాకు బయలుపరుస్తూ వచ్చాడంట? ఏ సమయంలో? వెన్ ఐ యామ్ ట్రావెలింగ్. నేను ఎప్పుడైతే ప్రయాణం చేస్తా దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటానో దేవుడు నాతో మాట్లాడిన చాలా విషయాలు ఇక్కడ నుండి నేను మీతో పంచుకుంటూ వచ్చినాను. నిన్నటి దినాన కూడా ప్రభు ఏం నేర్చుకోవాలన్నప్పుడు దేవుడు ఒక క్రొత్త విషయాన్ని బయలుపరిచాడు. ఇంగ్లీష్లో మనం ఆరాధన ఏమంటామండి? వర్షిప్ అని అంటాం. అడోర్ అన్న పదం కూడా ఆరాధన అన్న మాటని బయలుపరుస్తుంది. అయితే మెయిన్లీ ప్రధానముగా మనము వర్షిప్ అన్న మాటని ఆధారం చేసుకుంటాం కదా. కాబట్టి మనం చూస్తే వర్షిప్ అన్న పదాన్ని మనము ఒక్కొక్క మాటని మనము ఆధారం చేసుకుంటే, అనగా వర్షిప్ ఇట్ స్టాండ్స్ నియర్లీ 7 words, 7 మాటల యొక్క లేదంటే 7 అక్షరాల యొక్క కలయికయే ఈ వర్షిప్ కదండి. WORSHIP ఇది వర్షిప్ అంటే. కాబట్టి W అంటే ఏంటి అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అక్కడ మనకు జవాబు కనబడుతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. W స్టాండ్స్ ఫర్ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9 verse 6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. మైక్లో చదవమ్మా. ఎవరంట ఆయన? మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయించబడి ఉంటుంది? హీఈస్ వండర్ఫుల్. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు. చాలామంది అనుకుంటారన్నా, దేవుడు నా జీవితంలో ఒక అద్భుతమో లేదంటే ఒక ఆశ్చర్యము చేస్తే నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతానన్నా అని చాలామంది అంటారు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, అద్భుతము ఆశ్చర్యము చేయడానికి నీవు ఇంకా అన్ని జనాంగములు ఉంచబడలేదు. దేవుని మందిరంలో ఉండి దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నామంటే యు ఆర్ సో నియర్ టు గాడ్. నీవు దేవునికి చాలా సమీపస్తుడిగా, చాలా సమీపస్తురాలుగా ఉన్నావన్నది మొట్టమొదటిగా నీవు గుర్తెరగా. ఎవరికి అద్భుతములు ఆశ్చర్యకరమైన క్రియలు అవసరము అని అంటే దేవునికి ఇంకా దూరముగా ఉండి, దేవునికి ఇంకా సమీపస్తులుగా చేయబడకుండా, దేవుణ్ణి ఇంకా దేవునిగా గుర్తెరగలేని స్థితిలో ఇహలోక సంబంధమైన అధికారి వారి మనోనేత్రములకు ఏం కలగజేస్తూ వచ్చిందంట? గుడ్డితనము, అంధత్వము కలగజేస్తూ వచ్చింది. ఆ అంధత్వము చేత నింపబడిన వారు, దేవా నీవు నాతో మాట్లాడయ్యా, దేవా నీవు నా జీవితంలోకి అద్భుతము చేయయ్యా అని అంటే బాగుంటుంది. మరి నేనాలంటల్లో అడగడం ఏంటి? నేనాలంటల్లో అడగడం ఏంటి? ప్రభు అంట వచ్చాడు, అయ్యా ఎందుకయ్యా నీవు లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలేదు అని అంటే ప్రభు పలికిన మాట ఏంటంట? నేనే వారికి స్వాస్థ్యం అన్నాడు. ప్రభు ఎవరితో ఉన్నాడంట? ఆ సందర్భంలో ఎవరి పక్షముగా ఉన్నాడంట? లేవీలతో, పని చేసే వారితో, పరిచర్య చేసే వారితో. ఎవరి లేవీయులు? వారి పని ఏందంట? దేవుని మందిరమును మోసుకొని పోవడం, దేవుని మందిరంలో పని చేయడం వారికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత. మిగిలిన 11 గోత్రికల్లో ఎవరైనా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో పరిచర్య చేయగలరా? దేవుడు వారికి చెప్పాడా, అయ్యా యూదా గోత్రికులారా, నేను మీ గోత్రం నుండి వచ్చిన, మీరు వెళ్ళండి, మీరు పరిచర్య చేయండి అంటే వారికి తెలుస్తుంది పరిచర్య యొక్క పర్యవసానం, అలాగే పరిచర్య యొక్క అర్థం వారికి తెలుసా? తెలీదు. కానీ లేవీలు ఏం చేయబడతా వచ్చినారంట? దేవుని మందిరంలో పని చేయడానికి అర్హులుగా చేయబడతా వచ్చినారు.
ఈ సమయంలో నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చినానంటే, ఆయన ఏ దేవుడు? అద్భుతాలు చేసే దేవుడు. మీరు అనుకోవచ్చు బైబిల్లో ఏం అద్భుతాలు రాయించబడి ఉన్నాయన్నా అని. పాత నిబంధనలోంచి ఒకటి, క్రొత్త నిబంధనలోంచి ఒక్క మాటను నేను మీకు జ్ఞప్తికి తీసుకొని వచ్చి ముందుకు సాగే ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం లేదంటే 6వ అధ్యాయం అనుకుందాం. ఆదికాండం 6-7 అధ్యాయాల్లో చూస్తే ఇక్కడ నోవాహు కంటే ఒక వ్యక్తి ముందు ఉన్నాడు. ఎవరంట ఆయన? హనోకు. హనోకు భూమి మీద మొట్టమొదటిసారి ఒక వ్యక్తి మరణము చూడకుండా దేవునితో కూడా కలిసి ఏం చేస్తూ వచ్చినాడంట? కొనిపోబడతా వచ్చిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి. చాలా జాగ్రత్తగా గమనించాల. సాధారణంగా చూస్తే అదే మనం కొత్త నిబంధనలోకి వస్తే ఒక మాట రాయించబడింది. ఏంటంట? రక్త మాంసములు పరలోక రాజ్యమును ఏం చేయలేవంట? స్వతంత్రించుకొనవు అని రాయించబడితే, ఇప్పుడు ఈ హనోకు ఎక్కడున్నాడంట? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చన్నా, అయితే బైబిల్ గ్రంథంలో రాయించబడిన మాట తప్పు అని అంటారా? తప్ప కాదా? తప్పు కాదనడానికి నేను ఒక చిన్న జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దేవుడు తనతో కూడా ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళాడంటే అతనికి ఏ లక్షణాలు ఉండాలా? మంచి లక్షణాలు కాదు, దేవుని లక్షణాలే. ఇప్పుడు మనము చెడ్డవారితో స్నేహం చేస్తే ఎవరి లక్షణాలు వస్తాయంట? మనకు తెలియకుండా చెడ్డ లక్షణాలు వస్తాయి. అదే ఒక చెడిపోయిన వాడు మంచి వారితో స్నేహం చేస్తే ఎవరి లక్షణాలు వస్తాయి? మంచి లక్షణాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు హనోకు యొక్క సహవాసం ఎవరితో ఉందంట? దేవునితో ఉన్నది. ఈనోక్ హ్యావింగ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. ఏ విషయంలో చూసినా కూడా హనోకు యొక్క జీవితంలో ఏ లక్షణాలు కనపడుతూ ఉన్నాయంట? దేవుని లక్షణాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? ప్రభుతో కూడా వెళ్ళాడు. అద్భుతం కాదా? మరి మీరు అనుకోవచ్చునా, దేవుడు నా జీవితంలో ఏం అద్భుతం చేశాడన్నా అని. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాల సంఖ్య మనం రాసుకుంటే ఇట్లాంటి బుక్కులు సరిపోవండి. బహుశా మీకు గుర్తు లేకపోవచ్చు. అందుకే కీర్తనకారుడు పలుమార్లు మనకు బోధించడం కోసం కీర్తన 103లో రాయించబడింది. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన 3వ వచనం రాయించబడింది ఈ మాట, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో ఏంటంట? దేనిని మరవద్దు. అద్భుతాలు లేవా దాంట్లో? అద్భుతాలు లేవా? ఎన్ని అద్భుతాలు! ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు. ఏలైనగా మనకు శిశువు పుట్టిన ఆయన ఎవరంట? మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు. ఇంకా నూతనమైన నిబంధనలు చూస్తే లూకాసు వార్త 10-11 అధ్యాయాల్లో చూస్తే అక్కడ ఒక వ్యక్తి చనిపోయినాడంట. ఎవరు చనిపోయింది? క్షమించండి, యోహాను సువార్త 10-11 అధ్యాయం. లాజరు చనిపోయినాడు. ఎవరంటే లాజరు? మరియ మార్తల సహోదరుడు. ఈయన ఎక్కడున్నాడంట? దేవునికి దగ్గరగా ఉన్నాడా? దేవునికి దగ్గరగా లేడు. దేవుడు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ బేతనీ పట్టణంలోనికి వచ్చి, ఆ బేతనీకి వచ్చిన తర్వాత మార్త మరియల కుటుంబంలోనికి వచ్చిన ప్రతిసారి హూ ఈజ్ మిస్సింగ్ అంటే లాజరస్ ఈజ్ మిస్సింగ్. ప్రతిసారి ప్రభు వచ్చినప్పుడు అయ్యో లాజరు ఉంటాడేమో అని వస్తే ప్రతిసారి ఈజ్ మిస్సింగ్. అదే మనమైతే ఏం చేస్తాం? ఇన్నిసార్లు దేవుని మందిరానికి రాలేదు, వీడు పరలోకం ఎట్లా వస్తాడన్నా, వీడికి ఎందుకన్నా పరలోకం అని మనం అంటాం. ఎన్నిసార్లు చెప్పినానన్నా మందిరానికి రమ్మని, ఎన్నిసార్లు చెప్పానన్నా ఈ లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టమని, కానీ ఒక్క మాట కూడా నా మాట విండన్నా అని మనం అంటాం. కానీ దేవుని ప్రణాళిక ఏంటంట? ఎప్పుడే కానీ దేవుని ముఖమును చూడని లాజరు, ఎప్పుడే కానీ దేవునితో కూడా కూర్చొని లాజరు, ఎప్పుడే కానీ దేవుడు పిలిచినప్పుడు విధేయత కలిగి జీవించని ఈ లాజరును దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు. అదే అద్భుతం అంటే. మనం ఏమనుకుంటామంటే అద్భుతం అంటే అయ్యో దేవుడు నాకు ఏది లేని స్థితిలో నేను యేసయ్యను నమ్ముకుంటే అన్నీ నాకు ఇస్తాడు కదా, అదే అద్భుతం చేయడం అని మనం తలంచుతాం. కానీ అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అన్న మాటకి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఏమీ లేని మన జీవితం, విలువలేని మన జీవితం, దేనికి పనికిరాని మన జీవితాన్ని క్రీస్తునందు మనం ఏం చేయబడి ఉన్నామంట? విలువైన వారిగా చేయబడి ఉన్నాం. ఇది కాదా అద్భుతం అంటే? ఇది కాదా? చాలామందికి ఏం కావాలంటే యేసయ్యను నమ్ముకున్న వెంటనే బంగారం రావాలా, యేసయ్యను నమ్ముకున్న వెంటనే కాళ్ళు రావాలా, యేసయ్యను నమ్ముకున్న వెంటనే అనారోగ్యం పోవాలా, యేసయ్యను నమ్ముకున్న వెంటనే పెళ్ళిళ్ళు అవ్వాలా, యేసయ్యను నమ్ముకున్న వెంటనే ఏం కావాలంట? ఎన్నో మేళ్ళు జరగాల. భౌతికంగా ఇది నీకు ఉపయోగపడచ్చేమో, కానీ ఆత్మీయమైన జీవితానికి ఏం కావాలంట?
మన బ్రతుకులు మారాలా. కాబట్టి మనము చూస్తే లాజరు జీవితం ఏం చేయబడింది, అక్కడ మార్చబడతా వచ్చింది. లాజరు జీవితంలో దేవుడు తన తాను ఎట్లా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినాడంట, అద్భుతకరుడుగా, ఆశ్చర్యకరుడుగా. కాబట్టి W స్టాండ్స్ ఫర్, మొట్టమొదటిగా మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఓ లార్డ్ వాట్ ఏ గ్రేట్ వండర్ఫుల్ గాడ్ యు ఆర్, నీ అద్భుతములను నీ ఆశ్చర్య కార్యములను నేను వర్ణించలేనయ్యా అని చాలా ప్రభుని మొట్టమొదటిగా ఆరాధించాల కదా. ఆశ్చర్యకరుడు కదా, అంటే ఆశ్చర్యకరుడు అంటే ఏంటంట, ఎస్, మనము ఊహించనివి చేసేవి. అవునా కదా. మనం ఎప్పుడు ఆశ్చర్యపోతాం సాధారణంగా చెప్పండి, ఎప్పుడు ఆశ్చర్యపోతాం? ఇది కాదు అనుకున్నప్పుడు దేవుడు చేసినాడు నాకు, అబ్బా అవునా, దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడినారు. కాబట్టి మనము చూస్తే ఇది జరగదని అన్నది మన జీవితంలో జరిగితే దాన్ని మనం ఏం చేస్తాం, అప్పుడు మనము ఆశ్చర్యపడతాం. కాబట్టి మనము చూస్తే మొట్టమొదటిగా ఈ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఎవరంట మన జీవితంలో ఆశ్చర్యకరుడు. ఎందుకు ప్రభుని ఆరాధించాలంటే మనం నేర్చుకుంటూ వచ్చినాం. కాబట్టి ఆయన అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియలు జరిగించేవాడు. రెండవ మాటలోనికి వెళ్దామా. రెండవ మాటలోనికి, రెండవది ఏంటంట, W అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్షిప్ అన్న మాటలో రెండవ అక్షరం ఓ స్టాండ్స్ ఫర్ హీ ఈజ్ అవర్ ఆర్గనైజర్. ఏంటంట, ఆర్గనైజర్. ఆర్గనైజర్ అంటే ఏంటి? ఆ మాటకి అర్థం మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3-4 వచనాల్లో రాయించబడతా వచ్చింది. ఏంటంటే ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును ఏం చేస్తూ ఉన్నాడు, నిర్వహించచ్చు. హీఈస్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్. కాబట్టి రెండోదిగా చూస్తే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, నిర్వహించే నిర్వాహకుడు ఆయన. ఒకసారి చూడండి, దేవుడు చేసిన ఈ సృష్టిలో ఎప్పుడైనా తప్పిదాలు జరిగాయా? మానవుడు అంటున్నాడు, అయ్యో మేము ఇప్పుడు అంతరిక్షానికి వెళ్తున్నామండి, అంతరిక్షంకి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఆస్ట్రోనాట్స్ రాకుండా పైన గాల్లో కలిసిపోతూ ఉన్నారు కదా. మీరు అనుకోవచ్చు, నవ్వుతో చెప్తున్నారన్న వాళ్ళ మరణం గురించి అని. నో, ఎప్పుడైనా సరే అన్న ఆకాశం విరిగి పడిందన్నా, ఇప్పటికీ ఆకాశం కలగజేయబడి ఎన్ని వేల సంవత్సరాలైందో, ఇప్పటికీ భూమి మీద సృష్టి కలగజేయబడి ఎన్ని సంవత్సరాలైందో ఆక్సిజన్ పర్సంటేజ్ ఏమన్నా మారిందా? లేదంటే సముద్రంలో ఏమన్నా మార్పులు వచ్చినాయా? లేదంటే భూమి ఎప్పుడైనా సరే ఉన్న పాటుగా ఉలిక్కి పడిందా? లేదు. దేవుడు అన్నవాడు ఉన్నాడు అని చెప్పడానికి నువ్వు నమ్ముతా ఉన్న ఈ పంచభూతములే, నువ్వు చూస్తా ఉన్న ఈ పంచభూతములే ఏంటంట, సాక్ష్యము కదా. మానవుడు కలగజేసిన ప్రతిదీ, సెల్ ఫోన్ ఒకరోజు ఏదో ఒక రోజు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఏదో ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే మొబైల్ రిపేర్ సెంటర్ ఆర్ సర్వీస్ సెంటర్ అంటాం. ఎప్పుడైనా సరే ఆకాశమును ఏ మానవుడు కలగజేయలే, భూమిని ఏ మానవుడు కలగజేయలే, అయితే దాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, నిర్వహిస్తూ ఉన్నాడు. సెకండ్లీ, హీఈస్ అన్ ఆర్గనైజర్. మన జీవితంలో చూస్తే మనము కూడా ఏంటంట, కలగజేయబడింది దేవుని ద్వారా. అయితే కొన్నిసార్లు ఏం చేస్తాం మన పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు తొట్టుమిట్లాడుతుంటే ప్రభు ఏం చేస్తాడంటే ఏది ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచేస్తాడు మన జీవితంలో. మనం ఏదో చేయాలనుకుంటాం కానీ అవన్నీ కావు, దేవుడు చెప్పినట్లు జరుగుతాయి కదా. అందుకే ఒక పాట ఉంది, పాత పాట, ఎన్ని తలచ్చినా ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తం అంట, దేవుని చిత్తమే. మన చిత్తం జరగదు. మనం అనుకుంటాం అంతే, అయ్యో నేను అనుకున్నట్టు జరిగిందన్న ఆ రోజు అట్లయిందన్న. కాదు, అది దేవుడు ముందే రాసి పెట్టినాడు ప్రణాళిక. మనం వేసుకుంటాం కదా, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, అవతల రోజు ఏం చేయాలని దేవుడు ముందే మన జీవితంలో రాసి పెట్టినాడు. ఏం రాసి పెట్టాడంట, ఎప్పుడు ఏది నీ జీవితంలో, ఎప్పుడు ఏది నా జీవితంలో జరగాలన్నది. చాలామంది అంటారు, ఏమని తెలుసా, ఈ మాటలు విన్నప్పుడు, మరి నా జీవితంలో యేసయ్య నా హృదయంలోకి రావచ్చుగా, నేనేమన్నా ఆపుతానా అన్న? యేసయ్య నిజమైన దేవుడైతే నా హృదయంలో నివసించవచ్చుగా, నేనేం వద్దని చెప్పలేదుగా ఆయన కూడా ఉండొచ్చు. నా భార్య ఉంది ఇదే హృదయంలో, నా పిల్లలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అత్తమామలు ఉన్నారు, ఆయన కూడా ఉండొచ్చు. నేనేం ఆయన వద్దని చెప్పలేదే. ప్రియమైన సోదరుడా, తెలివిమంతుడవని ఆలోచించద్దు, ఎప్పుడు నిన్ను నీవు అలాగ భావించద్దు. ఎందుకంటే పరమగీతముల పుస్తకంలో చాలా స్పష్టంగా రాయించబడింది, ఆయన ఏం చేస్తాడంట, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి, హృదయం అన్న తలుపు దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంట, తలుపు తడతాడు. ఇదే మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా రాయించబడింది.
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేనేం చేస్తా అతని మొట్టమొదటిగా హృదయం లోపలికి వస్తాడు, లోపలికి వచ్చి కూర్చొని ఆయనతో కూడా భోజనం చేసే భాగ్యం మనకిస్తాడు ఆయన. చూడండి ఎట్లుందో. కాబట్టి రెండవది ఏంటంటే హీఈస్ ఆర్గనైజర్. మన జీవితాలను సరి అయిన విధానంలో నిర్వహించే దేవుడు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకు సంతోషం వస్తే ఎంతో ఆనందంతో గంతులు వేస్తాం, విచారం వస్తే ఎంతగానో వెక్కిళ్ళు బట్టి ఏడుస్తాం. కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా, మనల్ని మన జీవితాలను అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దుఃఖంలో ఉంచాడు, ఎప్పుడు కూడా సంతోషంలో ఉంచాడు, ఎప్పుడు కూడా సుఖ జీవితంలో ఉంచాడు, ఎప్పుడు కూడా కష్టాల్లో ఉంచాడు. కానీ అన్ని బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి కదండి. ఒకరోజు ఒక వ్యక్తి అడిగాడు, ఒక తండ్రిని అడిగాడంట, డాడీ ఎందుకు డాడీ మనకు పగలు రాత్రి ఉంది, పగలు ఉంటే మేలు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు అని అంటే తండ్రి చెప్పాడంట, అరే పగలు మాత్రమే ఉన్నదనుకో, పగలు ఏముంటాయి, ఎండ ఉంటుంది, పగలు ఏముంటుంది, స్వెట్ ఉంటుంది, పగలు ఏముంటుంది, నీకు ఎండ దెబ్బ ఉంటుంది. అదే రాత్రి అయిందనుకో చల్లగా మేడ మీద మనం పడుకున్నాం అనుకో ఏముంటాయి, నక్షత్రాలు ఉంటాయి, ఏముంటాయి, చల్లని గాలి ఉంటుంది, ఏముంటుంది, చంద్రుడు ఉంటుంది. ఎప్పుడని చూసావరా అని అడిగాడంట. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎప్పుడు ఒకటే ఉంచాడు, కష్టాలు ఉంచాడు, ఎప్పుడు సుఖాలనే ఉంచాడు, ఎప్పుడు ఇబ్బందుల్నే ఉంచాడు. అవి ఎట్లా వస్తూ ఉంటాయంట, పగలు రాత్రిలాగా మన జీవితంలో అలా వస్తా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు? ఎక్కువ సంతోషానికి అలవాటు పడకూడదు, ఎక్కువ దుఃఖానికి అలవాటు పడకూడదు, ఎక్కువ సుఖభోగాలకు అలవాటు పడకూడదు. అందుకే దేవుడు అన్నిటిని అట్లా నిర్వహిస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే అవేం తెలియకుండా అయ్యో నాకు ఎన్ని కష్టాలు వచ్చాయన్నా, అన్న నాకు ఎన్ని సుఖాలు వచ్చాయన్నా, అయ్యో నాకు ఎంత ఇబ్బందులు, అవేం కాదు, దేవుడే రాసి పెట్టాడు ముందే. కాబట్టి మనం చూస్తే రెండవదిగా హీ ఈజ్ అవర్ ఆర్గనైజర్. బిఫోర్ గోయింగ్ టు వర్షిప్ గాడ్ రిమెంబర్ దీస్ థింగ్స్. మనం ప్రభుని ఆరాధించడానికి ముందు ఈ రెండవ మాటను జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభా, నా జీవితాన్ని నువ్వేం చేస్తూ ఉన్నావు, నువ్వు నిర్వహిస్తూ ఉన్నావు. ఇన్ని రోజులు నేను అనుకున్నా అయ్యో నేను చెప్పినట్టు నడుస్తూ ఉంది, కాదు, జరిగేదంతా నీ చిత్తమే ప్రభువా. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు ఏం కలగాలంట, స్తుతి కలుగునుగాక అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. మన భాషలో చెప్పాలంటే మనం అంటామండి, ఆస్తి అంతా పోయి పిల్లలంతా ఒకే రోజు పోతే ఏమంటాం మనం, పోరా దేవుడు లేడు దయ్యం లేడు అంటాం కదా. కానీ యోబు ఏమంటున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుని నామం నాకు స్తుతి కలుగునుగాక అన్నాడు కదా. యోబుకు తెలుసు సమస్తమును నిర్వహించేది ఈ దేవుడే, నన్ను రక్షించిన నా దేవుడేని కదా. కాబట్టి రెండోదిగా హీ ఈజ్ అవర్ ఆర్గనైజర్. రండి మూడవ మాటలోనికి వెళ్దామా. మూడవ మాట, మొదటిది ఏంటంట, హీ ఈజ్ వండర్ఫుల్ గాడ్. రెండోది హీ ఈజ్ అవర్ ఆర్గనైజర్. మూడోది ఏంటంట, ఆర్ స్టాండ్స్ ఫర్ హీ ఈజ్ అవర్ రెడీమర్. మూడోది ఏంటంటే ఆయన మన విమోచకుడు. ఎవరంట ఆయన? విమోచకుడు. ఎక్కడ రాయించబడింది ఈ మాట? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో రాయించబడింది. చదువుదామా? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. రైట్. ఏంటంటే అక్కడ ఏం రాయించబడింది? మూడోదిగా విమోచనము. ఎవరంట మనల్ని విమోచిస్తూ వచ్చింది? ఆయనే మనకి ఎవరంట? విమోచకుడు. కాబట్టి విమోచనకు ఆధారం ఆర్ స్టాండ్స్ ఫర్ రెడీమర్. ఆర్ స్టాండ్స్ ఫర్ రెడీమర్ అంటే విమోచకుడు. హీ ఈజ్ రెడీమింగ్ యాజ్ ఫ్రమ్ అవర్ సిన్స్. ఆ యొక్క పాపపు బంధకముల నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? విమోచిస్తూ ఉన్నాడు. విమోచన అంటే ఏంటి విమోచన అంటే? విడుదల. ఊరికే కాదు. చాలామంది అనుకుంటారు ఏమని తెలుసా, అయ్యో యేసయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించన్న వెంటనే నీ పాపముల నుండి నిన్ను విడిపించాడు కదన్నా, నా పాపముల నుంచి నన్ను విడిపించాడు కదన్నా అని మనం సులభంగా భావిస్తాం.
కానీ దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటంట, ఆయన నా పాపముల కొరకై ఏం చేస్తూ వచ్చాడు? అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి ఆయన రక్తమును చిందిస్తూ వచ్చినాడు. ఎక్కడ రాయించబడినాయి ఆ మాటలు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాల్లో రాయించబడినాయి. ఆయన అంటా వచ్చాడు, అయ్యా మీరు ఊరికే కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఏంటంట? నా స్వరక్తము. మనం అంటాం కదా, 10 రూపాయల పెన్ను ఇస్తే ఇది నా పెన్ను, అరే ఇది నా సక్కవు. ప్రభు అంటాడు ఏమని తెలుసా? నువ్వు నా బిడ్డ. తప్పుందండి? తప్పుందా? విమోచింపబడిన వారం కాదా? విమోచింపబడిన వారే పాటలు పాడతారంట, విమోచింపబడిన వారే దేవుని నామమును ఆరాధిస్తారంట, విమోచింపబడిన వారే ఆయనను ఘనపరుస్తారంట. చూడండి ఎట్లుందో. కాబట్టి మనము చూస్తే విమోచింపబడతా వచ్చినాం అంటే, విమోచన అంటే అర్థం ఏంటంటే విలువ పెట్టి ఒక వస్తువును మనం కొని దాన్ని స్వతంత్రాలుగా విడిపించడం, అది విమోచన అర్థం. మనం ఏమనుకుంటామంటే విమోచింపబడటం అంటే బయటికి తేవడం. నో, ఆ మాట మనకు అర్థం అవ్వడం కోసమే నిర్గమకాండం 15వ అధ్యాయం సందర్భం దేవుడు రాయించాడు. అక్కడ 14వ అధ్యాయంలో చూస్తే ముందేముందంట? ఇశ్రాయేలీయులకు ముందర ఏముంది? ముందు సముద్రం ఉంది. సరే సముద్రం ఉంది కదా, ఇట్లా పోదామంటే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? వెనక ఎవరు ఉన్నారంట? ఫరో సైన్యం ఉంది, ఐగుప్తీయులు ఉన్నారు. వాళ్ళు ఎట్లున్నారంటే కక్ష తీర్చుకోవడానికి వచ్చినారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుని వచ్చారో తెలుసండి? అరే మనం ఊరికి పంపించిన వాళ్ళని ఏం చేయాలా? ఒకటి చంపాలా, లేదంటే బానిసలుగా తేవాలా. ఇదే భాష, ఇదే ధోరణితో వాళ్ళు వస్తే ఇప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి భయపడతా ఉన్నారు. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు మోషేతో, మోషే నువ్వు చేయాల్సిన పని ఏంటి? భయపడ్డం కాదు, వెళ్ళు అన్నాడు. అంతే. వెళ్ళన్నప్పుడు అప్పుడు ఏం చేస్తూ వచ్చారంట వాళ్ళు? ఏం చేస్తూ వచ్చారు? ముందుకు సాగినారు. దానికంటే ముందు ఏం జరిగింది? 430 సంవత్సరాలు కఠినమైన బానిసత్వంలో ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు ఉంటే దేవుడు వారికి ఎట్లా తీర్పిచ్చాడంట, ఎట్లా విమోచించాడంట? ఎట్లొచ్చింది విమోచన? రక్తము ద్వారా. అయితే ఆ దినాల్లో గొర్రెపిల్ల లేదంటే మేకపిల్ల రక్తము. ఈ దినంలో ఎవరి రక్తం అంటది? పరిశుద్ధమైన, పాపము లేని, ఇంకేంటంట? యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. అది ఆ రక్తం ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నన్ను విమోచిస్తూ వచ్చాడు. విమోచింపబడిన తర్వాత మనం బానిసత్వంలో ఉన్నామా? అన్న నేను ఇంకా బానిసత్వంలో ఉన్నాను అని ఎవరు చేయి పైకెత్తండి. ఎవరున్నారు? ఇప్పుడు మనం ఎవరమంట? స్వతంత్రులము, స్వతంత్రాంధ్రము. ప్రభు ఏమంటూ వచ్చాడు తెలుసా? నీవు నన్నే, లేదంటే నీవు నాకు బానిసలుగా ఉండు అని ఎక్కడ రాయించబల్లా. ప్రభు అన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ ఏంటంటే ఏం అధికారము? తన ప్రియ కుమారులుగా, తన కుమార్తెలుగా చేయబడటానికి దేవుడు అధికారం ఇచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంట? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. విమోచింపబడిన తర్వాత విమోచించిన వ్యక్తి ఏం చెప్పాలా? అయ్యా నీవు నా దాసుడవు అనాలా. అవునా కదండి? ఎందుకంటే నేను విలువ పెట్టి కొన్నా, నువ్వు నా వాడవు, నువ్వు నా దానవు. అయితే ప్రభు అట్లా చెప్పలా. ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను విమోచించిన నా జనాంగమే మీరు. అయితే మీరెవరంట? స్వతంత్రులు. ఎవరు చెప్పరు ఈ మాట కదా? కానీ ప్రభు చెప్తా వచ్చినాడు. అదే విమోచనము అంటే. ఆయనే మన విమోచకుడు. కాబట్టి రండి ముందుకు సాగుదాం. 4వ మాటలోకి వెళ్దామా? 4వ మాట ఏంటంట? ఎస్ స్టాండ్స్ ఫర్ సేవియర్. ఎవరంట ఆయన? మనకి రక్షకుడు. హీ ఈజ్ అవర్ సేవియర్. ఆయన ఎవరంట? మనకు రక్షకుడు. ఎక్కడ రాయించబడిన మాట? లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11లో చూస్తే, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటంట ఆ సువర్తమానము అని మనం ఆలోచన చేస్తే అక్కడ రాయించబడతా వచ్చింది. ఏం రాయించబడతా వచ్చింది? నేడు మీ కొరకు ఏంటంట? రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరంట పుట్టింది? యేసయ్య కాదు. ఎవరంట మీ కొరకు పుట్టింది? రక్షకుడు. కాబట్టి మనం చూస్తే ఈ రక్షకుడు ఎందుకోసం వచ్చాడంట? ఆయన
ఎవరిని రక్షించడానికి వచ్చాడంట ఆయన? పాపులను రక్షించడానికి వచ్చాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 3:23లో రాయించబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అనగా అందరూ అన్న జాబితాలో నీవునేమున్నా ఉన్నాము కదా, మనము లేమా? ఉన్నాము. అనగా నిన్ను నన్ను రక్షించడం కోసమై ఆ రక్షకుడు ఎలాగొచ్చినాడంట? మానవుడికి వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. గత వారం మనం చూస్తూ వచ్చినాం కదా, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంతగా తగ్గించుకున్నాడని. కాబట్టి మనము చూస్తే ఈ 4వదిగా మనం ఎందుకు ప్రభుని ఆరాధించాలంటే, అయ్యా నీవు నా జీవితంలో ఎవరంట? యు ఆర్ మై సేవియర్, నన్ను రక్షించడం కోసమై వచ్చిన దేవుడవు నీవు. ఊరికే రాలా, ఏదో ఒక రాజ్యమును స్థాపించడానికి రాలా, లేదంటే ఒక ఘనకార్యము చేసి తిరిగి నీవు పరమునకు వెళ్ళిపోవడానికి రాలా. నన్ను రక్షించడం కోసం వచ్చినావు, నన్ను రక్షించిన తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. చూడు ఎట్లుందో. ప్రభు వచ్చిన కార్యము సంపూర్తి వరకు ఆయన ఏం చేయలేదంటే విడిచిపెట్టలా. మనమైతే ఏం చేస్తాం? ఎన్నోసార్లు ఒక కార్యం పూనుకుంటాం, మన వల్ల ఏడైతుందని వదిలిపెడతాం. కానీ అట్లా కాదు. ఆయన జన్మించాడు, జన్మించిన తర్వాత ఆయన మనగా సిలువ, కలువరి సిలువలో బలియాగముగా చేయబడతా ఉన్న సందర్భంలో ముందు రోజు ఆయన చేసిన ప్రార్థన ఏంటంట? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఇద్దరి నుండి తీసివేయి, అయినను నా చిత్తం కాదు నీ చిత్తంనే నెరవేర్చబడాలన్నాడు. కాబట్టి ఆ చివరి క్షణంలో కూడా ఆయన పలుకుతూ వచ్చిన మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు కదా. కాబట్టి మనము చూస్తే ఆయన పని సంపూర్ణముగా నెరవేరుస్తూ వచ్చినాడు. 4వదిగా చూస్తే ఆయన మన రక్షకుడు. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో హీ ఈజ్ అవర్ సేవియర్. రిమెంబర్ దట్ వీ హ్యావ్ ఏ సేవియర్, హీ ఈజ్ సేవింగ్ అవర్ లైఫ్స్. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? మన ప్రాణములకు రక్షణని ఇస్తూ ఉన్నాడు, ఆయన భద్రతని ఇస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రండి 5వ మాటలోనికి వెళ్దాం. 5వది ఏంటంట? హెచ్ స్టాండ్స్ ఫర్ హానరబుల్. ఆయన ఎవరంట? గణపరచదగిన దేవుడు. ఎక్కడ రాయించబడిన ఆ మాట? 1 సమూయేలు గ్రంథం 2:30 రాయించబడింది. ఏం రాయించబడిందంటే, నన్ను గణపరచు వారిని నేనేం చేస్తా? గణపరచుదును. సమూయేలు దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? సమూయేలుని గణపరుస్తూ వచ్చినాడు. కనుక మనం చూస్తే 5వదిగా ఏంటంటే ఆయన గణపరచదగిన దేవుడు, ఘనమైన దేవుడు కదా, ఎన్ని ఘనకార్యాలు చేసే దేవుడు. కాబట్టి 5వదిగా చూస్తే ఎవరైతే ఆయనను గణపరుస్తారో ఆయన ఏం చేస్తారంట? వారిని గణపరచే దేవుడు. హానరబుల్ గాడ్, హీజ్ హానరబుల్. ఎందుకంటే ఆయన మన జీవితం అనగా నిన్ను నన్ను రక్షించడం కోసమై సమస్తమును విడిచిపెట్టిన దేవుడు. దేవాతి దేవుడే, కానీ సమస్తమును విడిచిపెట్టాడు. ఎందుకు? నా యొక్క జీవితం రక్షింపబడటం కోసమై. కాబట్టి 5వదిగా ఏంటంటే ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా యువర్ అన్ హానరబుల్ గాడ్. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీవు అంగీకరించకపోయినా ఈ మాట అనేది సత్యము. ఆయన ఎవరంట? గణపరచబడవలసిన దేవుడు, ఘనమైన దేవుడు. రండి 6వ మాటలోనికి వెళ్దాం. 6వ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో రాయించబడి ఉంటుంది. ఏంటంట? ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్సెషన్. ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనము చేసే దేవుడు కదా. రక్షింపబడినాము, దేవుని మందిరంలో ఉన్నాము, పాటలు పాడుచున్నాం, వాక్యం బోధిస్తూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంట? తప్పిపోతూ ఉంటాం. తెలియకుండా మనం తప్పిపోయినప్పటికీ కూడా సమకూర్చబడుతూ ఉన్నామంటే దానికి కారణం ఏంటి? ఆయనే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25లో రాయించబడతా వచ్చింది. హీఈస్ ఇంటర్సెసింగ్. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? తండ్రికి పక్కన కూర్చొని కుడి పార్శ్వమున, దేవా నాయనా ఏదో పొరపాటున నతానీయేలు తెలిసి తెలియక పాపం చేశాడు కదా, లేదంటే ఫలానా బోయజ్ అన్న తెలిసి తెలియక పాపం చేశాడు, లేదంటే ఫలానా సమూయేలన్నా ఏదో తెలిసి తెలియక పాపం చేశాడని దేవుని దగ్గర
విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అదే మాట చూస్తే మనకు 2 తిమోతి 2 అధ్యాయం 5వ వచనంలో రాయించబడింది. ఏమని? దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు నరుడు. కాబట్టి ఎంత చక్కగా రాయించబడుతూ వచ్చిందో. కనుక మనం ఏం చేయాలంట? ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, ఆరోదిగా నీవెవరమంట నా జీవితంలో? నా కొరకు విజ్ఞాపన చేసే దేవుడవు. యు ఆర్ ఇంటర్సెసింగ్ గాడ్. నీవు నా కొరకు విజ్ఞాపన చేసే దేవుడు. ఎవరు మన కొరకు విజ్ఞాపన చేయకపోవచ్చు. అయితే నిన్ను నన్ను రక్షించిన ఆ దేవుడు, నిన్ను నన్ను పాపపు ఊబిలో నుంచి విడిపించిన మన దేవుడు, నిన్ను నన్ను పాపపు బంధకములలో నుంచి స్వతంత్రుడిగా చేసిన ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట? విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. కాబట్టి 6వదిగా చూస్తే I స్టాండ్స్ ఫర్ ఇంటర్సెషన్. అండ్ 7th అండ్ ఫైనల్లీ 7వది ఏంటంట? P అంటే ప్రామిస్ కీపింగ్ గాడ్. వాగ్దానము చేసిన అనగా వాగ్దానమును స్థిరపరచే దేవుడు, వాగ్దానమును నెరవేర్చే దేవుడు. అర్థమైందండి? ఏదంటే చివరిగా చూస్తే వాగ్దానము చేసిన దేవుడు, ఆ వాగ్దానమును నెరవేర్చే దేవుడు. కొరింథీ పత్రికలో అనుకుంటా వాగ్దానము చేసిన వాడు ఎవరంట? నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయును. ఎలాగంట? వాగ్దానము చేసిన ప్రకారం చేయును. కాబట్టి మనము చూస్తే దేవుడు మన అందరితో కూడా వాగ్దానం చేసినాడు కదా. మొట్టమొదటిగా అబ్రహాంతో చేసినాడు. ఏమని? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. నిన్ననే అనుకున్నాం నేను రేచల్ ఈ మాట. అబ్రహాము నుంచి ఒక్కడే వచ్చింది. అబ్రహాము తర్వాత ఇస్సాకు ఎంతమంది వచ్చారు? 2 వచ్చినారు. ఇస్సాకు తర్వాత యాకోబుకి ఎంతమంది వచ్చినారంట? 12 మంది. చూడండి, 1 తర్వాత 2 తర్వాత 12. 1:1. ఫస్ట్ అబ్రహాము కదా. అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి ఎంతమంది? యాకోబు, ఏశావు. తర్వాత యాకోబు నుంచి 12 మంది. 12 గోత్రాలు బయటకు వచ్చినాయి కదా. ఇది కాదు ఆశీర్వాదం? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యాకోబు అంటాడు ఏమని తెలుసండి? ఏమని అంటాడు యాకోబు? పురుగు వంటి యాకోబు. అబ్రహాము తనను తాను ఎట్లా తగ్గించుకున్నాడంట? దుమ్ము ధూళి అన్నాడు. దావీదు అన్నాడు ఏమని? దావీదు కాదు, మెఫీబోషెత్ అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడునగు నన్ను అన్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నారు. ఇప్పుడు పౌలు దగ్గరికి వచ్చినామనుకో, అయ్యా పౌలు ఏంటి నీ స్టేట్మెంట్ అంటే, ఆ పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు. వాళ్ళ స్టేట్మెంట్ చూడండి ఎట్లున్నాయో. ఎంతగా ప్రభు కొరకు వాడబడతా వచ్చినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకుంటూ వచ్చినారు. ఎందుకు? దేవుని వాగ్దానములు వారి జీవితంలో నెరవేర్చబడటం కోసమై. 7వదిగా ఈజ్ ఏ ప్రామిస్ కీపింగ్ గాడ్. ఒకసారి అన్ని మాటలు నేర్చుకుందామా? W స్టాండ్స్ ఫర్ హీజ్ వండర్ఫుల్ గాడ్. మొదటిగా ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. 2వదిగా ఆయన ఆర్గనైజర్ అనగా నిర్వహించే దేవుడు. 3వది ఏంటంట? R స్టాండ్స్ ఫర్ రెడీమర్ అంటే విమోచకుడు. 4వదిగా ఏంటంట? S స్టాండ్స్ ఫర్ సేవియర్ రక్షకుడు. 5వది ఏంటంట? H స్టాండ్స్ ఫర్ హానరబుల్ అనగా ఘనమైన దేవుడు. 6వదిగా ఏంటంట? 5వది గణపరచదగిన బడగల దేవుడు, గణపరచదగిన దేవుడు, ఘనమైన దేవుడు. ఓకేనా? హానరబుల్ గాడ్. 6వది ఏంటంట? I స్టాండ్స్ ఫర్ ఇంటర్సెషన్. హెబ్రీలకు రాసిన పత్రిక 7:25లో రాయించబడినట్లు ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. అండ్ ఫైనల్లీ 7th one, దట్ ఈస్ P స్టాండ్స్ ఫర్ ప్రామిస్ కీపింగ్ గాడ్. వాగ్దానమును నెరవేర్చే దేవుడు. అబ్రాహాము జీవితంలో నెరవేర్చాడు. ఒక దినము నీ నా జీవితంలో కూడా దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటో చెప్పమంటారా? ఏ భేదం లేదు, అందరూ పాపమే అన్నాడు. అలాగే ఏ భేదం లేదు, నేను అందరినీ ప్రేమిస్తా ఉన్నాను అని చెప్పాడు. ఏ భేదము లేదు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో నాతో కూడా ఉంటా అన్నారు. ఎక్కడ రాయించబడింది అన్నమాట? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం 2-3 వచనాల్లో చూస్తే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వచ్చి మరలా మిమ్మల్ని ఏం చేస్తా?
తీసుకొని పోతా. ఈ వాగ్దానం దేవుడు నీ నా పక్షముగా నెరవేర్చబోతా ఉన్నాడు కదా. వర్షిప్, డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ వర్షిప్? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, without knowing the meaning of worship, still you maybe worship that God cannot take it as a good fragrant. నేను మన జీవితాల్లో ఆరాధన అంటే ఏంటో అర్థమేది లేకుండా ప్రభుని ఆరాధిస్తే ఇంపైన శ్వాసనగా ప్రభుకు ఉండకపోవచ్చు. అయితే వెన్ వీ నో ద ట్రూత్, ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్, ఇఫ్ వీ వర్షిప్ అవర్ జీసస్ క్రైస్ట్, దెన్ హీ మే అక్సెప్ట్ యాజ్. మనం మన జీవితంలో ప్రభువును ఈ యొక్క ఆరాధన అంటే ఏంటో వాస్తవమైనదిగా, సత్యమైనదిగా మనము నేర్చుకొని దాని అర్థం తెలుసుకొని మనం ప్రభువును ఆరాధిస్తే ప్రభు మన ఆరాధనను అంగీకరిస్తాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీవెక్కడైనా ఉండొచ్చు. నీ జీవితంలో ఇంకా అన్నిటికీ నీ హృదయంలో స్థలం ఇచ్చి దేవునికి ఇవ్వకుండా ఉన్నట్లయితే ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ అనుభవం నీకు కూడా చెందాలని నేను ఆశపడతా ఉన్నాను. వర్షిప్ అన్న మాట అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. నీవు ఒకవేళ సంసిద్ధపడి ఉంటే, దేవా వర్షిప్ అన్న పదానికి అర్థం ఏంటో నేను తెలుసుకున్నా, నిన్ను ఆరాధించడానికి దేవా నేను కూడా సంసిద్ధపడుచున్నాను, నన్ను నీ బిడ్డగా చేసుకో అని నీ ఒక మాట చెప్పగలిగితే ఆయన నిన్ను తన కుమారుడుగా, తన కుమార్తెగా చేసుకుంటాడు. వర్షిప్ అన్న మాటకు అర్థం తెలుసుకున్న తర్వాత నీవు నేను చేసే ఆరాధన ఎట్లా ఉంటుందంట, ప్రభుకి ఎట్లుంటుంది? అంగీకార యోగ్యమైనదిగా ఉంటుంది, అంగీకరింపదగినదిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి నీవు ఇంకా ఈ అనుభవం లేకుండా ఉన్నట్లయితే ప్రభు నేను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయనకు నీ హృదయం ఇచ్చినట్లయితే, నీ హృదయంలో ఆయనకు చోటు ఇచ్చినట్లయితే ఆయన నేను తన కుమారుడుగా, తన కుమార్తెగా చేసుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక.
పాట సంఖ్య 116. అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. క్షమించండి, పాట సంఖ్య 115, సాంగ్ నెంబర్ 115. మొదటి 2 చరణాలు, అలా చివరి చరణం. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొను మా దేవా నాదు వందనమందుకొనుమయా, వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొను మా దేవా నాదు వందనమందుకొనుమయా. తరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, ధరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, మరణమునంది మరిలేచినమా, మరణమునంది మరిలేచినమా, మారని మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయా, వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొను మా దేవా నాదు వందనమందుకొనుమయా. పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు, పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు, నడిపించి కడు ప్రేమతో కడిగి, నడిపించి కడు ప్రేమతో కడిగి, కన్నీటిని తోడిచినని ప్రేమకు సాటి లేదిలలోనా, వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొను మా దేవా నాదు వందనమందుకొనుమయా. స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా, వందనాతీతుడా ధవళవర్ణుడా, స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా, వందనాతీతుడా ధవళవర్ణుడా, రత్నవర్ణుడా నీతుడా వైదివి, రత్నవర్ణుడా నీతుడా వైదివి, ముక్తినిచ్చిన దాతం నీకిదే వందనమందుకొనుమయా, వందన
ఆదుకొనుము మా దేవా ఆదు వందనమందుకొను మయా వందనమో వందనమేసయ్యా వందనమో వందనమేసయ్యా అందుకొనుము మా దేవా ఆదు వందనమందుకొను మయా. ప్రభు యొక్క శరీరమైన అలాగ ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన బలను సమీపించక మునుపు మనము మన భాగంలోనికి మనం వెళ్ళానగా 1 కొరింథీ 11:28. దయచేసి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక మనము గమనిస్తే ఈ మాటలు అనగా ఈ యొక్క ప్రభువు తాను అప్పగింపబడబోవు రాత్రి. అందుకే మనం ఎక్కడ చూసినా కూడా దెర్ ఆర్ మెనీ మోర్ పిక్చర్స్ అవైలబుల్ దట్ హూ ఈజ్ హ్యావింగ్ సమ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దే హ్యావ్ క్యాప్చర్డ్ ద పిక్చర్ దట్ ఈజ్ ద లాస్ట్ సప్పర్. అనగా ప్రభు తాను అప్పగింపబడబోవు రాత్రి చేసిన ఒక గొప్ప కార్యమును చాలామంది ఇండ్లలో మనం ఏం చేయొచ్చు, చాలా చక్కగా ఆ చిత్రాలు ఉంటాయి. నేను చూసినప్పుడు నేను అనుకున్న ప్రభా ఈ విషయాన్ని పంచుకుంటే చాలా మంచిది, అంత్య దినాల్లో ఉన్నాము, ఒక విధంగా మమ్మల్ని ప్రోత్సహించే విధానంలో ఉంటుంది కదా అన్నప్పుడు దేవుడు తిరిగి కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. కాబట్టి మనం చూస్తే దేవుడు తాను అప్పగింపబడబోవు రాత్రి మనం ఏం చేస్తామండి, సాధారణంగా ఒక వ్యక్తి చనిపోక ముందు ఆ వ్యక్తి 24 గంటల ముందు ఏం చేశాడు, 48 గంటల ముందు ఏం చేశాడు అన్నది చాలా మనము వెతికే ప్రయత్నం చేస్తాం కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మరణించకపోవడానికి ముందు ఆ ముందు రాత్రి ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, శిష్యులందరినీ తీసుకొని వచ్చి ఆ చివరి పస్కా బలి ఏం చేస్తూ వచ్చాడు, ఆ విందులోనికి పాలు పొందుతూ వచ్చాడు. ఆ విందులోనికి ఎక్కడంటే ఆ విందు జరిగిన స్థలము మేడగదిలో. మేడగదిలో ఆ పస్కా బలి పశువు కదా, ఆ పస్కా రొట్టెల పండుగను చేయడం కోసమై ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు, వారందరినీ ప్రోత్సాహపరుస్తూ వచ్చినాడు. అయితే అక్కడ ఒక 4-5 విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వచ్చి ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 4-5 విషయాలే అందులో అనగా ప్రభు మరణించడానికి ముందు సిద్ధపరిచిన ఆ యొక్క లాస్ట్ సప్పర్లో ఉంచిన 5 విషయాలు. హీ వాజ్ హైలైటెడ్ 5 థింగ్స్ అట్ ద లాస్ట్ సప్పర్. 5 విషయాలను దేవుడు చాలా ధృవీకరించి చాలా గణపరుస్తూ వచ్చాడు. ఆ 5 విషయాలు ఈ దినం మన జీవితంలో మనం కలిగి ఉంటే ఈ బల్లను చేరడానికి మనం చాలా సంసిద్ధమైన వారమని ప్రభు బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రండి, ఎందుకు మనము చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:25 మొట్టమొదటిగా ఏమున్నది అందులో అని మనం ఆలోచన చేస్తే రండి, 1 కొరింథీ 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయనకు పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నెంబర్ 1, గాడ్ వుడ్ లైక్ టు సే దట్ రిమెంబర్ మీ. ప్రభు ఏం చెప్పడానికి ఇష్టపడతా వచ్చినాడంటే బిఫోర్ గోయింగ్ టు టేక్ పార్టిసిపేట్ ఇన్ ద టేబుల్ దట్ గాడ్ ఈజ్ సేయింగ్ హిమ్సెల్ఫ్ రిమెంబర్ మీ. ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనటం కోసమై దీనిని చేయుడి అన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట?
ప్రభును జ్ఞాపకం చేసుకోవాలంట. చాలామందికి ప్రశ్నలు వస్తాయి, ఏమన్నా ఆదివారం బలలో పాలు పొందేటప్పుడు మాత్రమే ప్రభును జ్ఞాపకం చేసుకోవాలనా? మరి సోమవారం నుంచి శనివారం దాకా ప్రభు మనకు జ్ఞాపకం రాడా అంటే దాదాపు రాడు. మనం లోకంలో ఉంటాం కాబట్టి పొరపాటున కూడా దేవుడు జ్ఞాపకం రాడు కదండి. వచ్చినా ఎప్పుడు వస్తాడంటే సాధారణంగా మనకు అత్యవసరంగా పని జరగాలి అని అన్నప్పుడు మాత్రం దేవుడు జ్ఞాపకానికి వస్తాడు. అందుకే మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, దేవా నేను పలానా బ్యాంకుకి వెళ్తున్నా సహాయం చేయి, లేదంటే దేవా నేను పలానా పని మీద వెళ్తున్నా సహాయం చేయి, లేదంటే ఇంకేం చేస్తాం, ప్రభా నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీద వెళ్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా సహాయం చేయని ప్రార్థన చేస్తాం. అంతకు మించి ఎప్పుడైనా దేవుడు మనకు జ్ఞాపకం వస్తాడా? ఎప్పుడు రాడు. మరి ఎప్పుడు వస్తాడని అంటే ప్రతిరోజు రాత్రి దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఎందుకో చెప్పమంటారా? దేవా పండుకున్న తర్వాత ఏ దయ్యం వచ్చి నా మీద కూర్చుంటుందో, ఏ దయ్యం వచ్చి నా ఏమంటారు నా మంచాన్ని తీసుకుని వెళ్ళి యాడ చెత్త కుప్పలో వేస్తుందో, లేదంటే ఎక్కడ పాములుండే స్థలంలో వేస్తుందో, ఎక్కడ నేను చచ్చిపోతానో, చచ్చిపోతే నిద్రలో ప్రభా నన్ను క్షమించని పలకలేను కాబట్టి ఇప్పుడే పలుకుతున్నా క్షమించయ్యా అని అంటాం మనం. అప్పుడు మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ దేవుడు ఏం జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే, మీరు నన్ను జ్ఞాపకము చేసుకునడం కోసమై ఏం చేయాలంట? దీనిని చేయుడి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరినంట? ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని రక్షింపబడిన ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకొనదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తా వచ్చాను, హీఈస్ కంప్లీట్ మ్యాన్ అండ్ హీఈస్ కంప్లీట్ గాడ్. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ద ఇన్కంప్లీట్నెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు అసంపూర్ణత అన్న దానికి చోటే లేదు. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు కదా. ఒక మానవుడు పాపము నుంచి ఎట్లా బయటపడాలనో ప్రభు బయలుపరుస్తూ వచ్చినాడు. ఒక మానవునికి ఏ ఏ కష్టాలు ఇబ్బందులు ఎదురైతాయో ఆయన భూమి మీద 33.5 సంవత్సరం ఉండి వాటిని జయించాడు. ఒక క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్న వారికి 3.5 సంవత్సరములో మనందరికీ 60 ఏళ్ల పరీక్ష అయితే ఆ 3.5 సంవత్సరంలోనే ఆ పరీక్షలన్నింటినీ జయించిన ఏకైక వీరుడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం సాధారణంగా? మనం అందరం ఎవరైనా చనిపోతే మీటింగ్స్ పెట్టుకుంటాం కదా. ఏంటి? జ్ఞాపకార్థ కూడికన్నా, లేదంటే ఆదరణ కూడికన్నా, లేదంటే వాళ్ళను మమ్మల్ని బలపరచనన్నా ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటున్నాం అని అంటాం. అయితే చచ్చిపోయిన వాళ్ళు ఆ మాట అన్నారో లేదో కానీ చచ్చిపోయేటప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నాని ప్రభు మాత్రం అన్నాడు కదండి. ప్రభు అన్నమాట, మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఎందుకు? మనం కూడా చెప్తాం కొన్నిసార్లు, మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఎందుకంటే మా ఇంట్లో పలానా కష్టం ఉంది, పలానా ఇబ్బంది ఉంది, పలానా ఇరుకుంది, నా పిల్లలు నా మాట వినడం లేదు, నా భర్త నా మాట వినడం లేదు, నా భార్య నా మాట వినడం లేదు, నా భర్త మందిరానికి రావట్లేదు, నా పిల్లలు మందిరానికి రావట్లేదు, నేను మందిరానికి రాలేకపోతా ఉన్నాను, మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకునండి. కానీ ప్రభు అట్లనలా, ప్రార్థనలో కాదు. ప్రభు ఏమన్నాడు? మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. రిమెంబర్ మీ. ఆ ఒక్క మాట యొక్క అర్థం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ప్రభు బయలుపరుస్తూ వచ్చినాడు. ఏంటంట? మనం ఏది చేసినా కూడా మనకు ఎవరు జ్ఞాపకం రావాలంట? దేవుడే. అది రిమెంబర్ మీ అంటే. మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అంటే అర్థం ఏంటంటే, మనం అన్నం తినేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు ద్వితీయోపదేశకాండంలో రాయించబడదు ఆ మాటలు. ఏంటి? మీరు మీ పిల్లలకు ఏం చేయాలంట? భాషికముగా కట్టాలంట. దేన్ని కట్టాలా? భాషికముగా దేన్ని కట్టాలా? ఆయన వాక్యమును కట్టాల. పిల్లలు లేచి నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఆ మాటలు ముచ్చటించాలంట. పిల్లలు పడుకుంటూ ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలా? అరే పండుకో, గురకబెట్టి నిద్రపో, దోమలు గరిచినా లేయాకు, యూరిన్ వచ్చినా లేయాకు, బాత్రూమ్ వచ్చిన దాంట్లోనే పోసేయి కదా. ఎంత ప్రేమో కదా. ప్రేమ కాదు అది, మజ్జుతనం నేర్పిస్తూ ఉన్నాం, సోమరితనం నేర్పిస్తూ ఉన్నాం కదా, గారాబం నేర్పిస్తూ ఉన్నాం. రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను స్టేటస్లో. ఒకరిద్దరు చూసి నాకు తిరిగి మళ్ళీ రిప్లై పెట్టారన్న. ఏమని పెట్టారంటే, ఏందన్నా మళ్ళీ మీరు ఇట్లాంటి అన్ని వీడియోస్ స్టేటస్లో పెట్టాలనా అని.
ఆ స్టేటస్లో ఏముందంటే ఒక ఫారిన్ కంట్రీస్లో పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే ఏడుస్తూ ఉన్నారు, తండ్రి తాను అడిగిన వస్తువు తీర్చలేదని. అయితే మనమైతే ఏం చేస్తామండి, రోజుసేపు ఏడుస్తానే, అబ్బా తల్లి మనస్సు కదా, తండ్రి మనస్సు కదా, అప్పైనా చేసి తీయిస్తాం కదా. ఏం చేస్తాం? అప్పైనా చేసి తీయిస్తాం. ఎప్పటిదాకా? చిన్న చిన్న కోరికలు మనం తీర్చగలిగే స్థాయిలో ఉన్నప్పటిదాకా. గుర్తుపెట్టుకోండి మై డియర్ పేరెంట్స్, ప్రియమైన తల్లిదండ్రుల స్థానంలోని ప్రతి ఒక్కరికి ఈ మాటలు వర్తిస్తాయి. ఒకప్పుడు నేను చిన్నపిల్లడిగా వాడిగా ఉన్నప్పుడు నేను అట్లే చేసిన. సైకిల్ కోసం ఏడ్చిన, బండి కోసం ఏడ్చిన, సెల్ ఫోన్ కోసం ఏడ్చిన, అన్ని దాంట్ల కోసం ఏడ్చిన, వాళ్ళు తీర్చినారు. రేపు అదే పరిస్థితి రిపీట్ అయిందనుకో, రేపు అదే పరిస్థితి అంటే ఏంటి? పిల్లల ఏడ్పు అన్నది వారికి బలంగా ఉండకూడదు. అంటే వాళ్ళ మనసులో ఒకే నాటకపోతుంది, నేను ఏడుస్తే మా అమ్మ తీయిస్తుంది అంతే, నేను ఏడుస్తే మా నాన్న తీయిస్తాడు అంతే, నేను ఏడుస్తే ల్యాప్టాప్ వస్తుంది, నేను ఏడుస్తే మొబైల్ ఫోన్ వస్తుంది, నేను ఏడుస్తే ఏమొస్తుంది, బండి వస్తుంది, నేను ఏడుస్తే ఇల్లు వస్తుంది అని వారికి ఎప్పుడే కానీ అనిపించకూడదు. వాళ్ళు ఏం చేశారో తెలుసు అంటే, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటే అక్కడే విడిచిపెట్టి వాళ్ళ పని చేసుకున్నారు. ఏడుస్తూ ఉంటే పిల్లల్ని పట్టించుకోలేదు అసలుకు, కాసేపైనాక వాళ్ళే తిరిగి వచ్చినారు. ఆ మాట పెట్టినందుకు కొంతమంది బాధపడినారు, ఏందన్నా మీరు ఇట్లాంటివి పెట్టారని. వాస్తవానికి ప్రియమైన సోదరుడు, ప్రియమైన సోదరి, భారతదేశంలో ఎక్కువ ఉద్యోగాల కొరత, అనగా ఉద్యోగం చాలామందికి రాకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదే. మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా అత్తగారు ఉన్నారు, వాళ్ళు సంపాదించిన ఆస్తి ఉందని ఎప్పటిదాకైతే మనం ఆలోచిస్తామో మనం ఎదగం. అర్థమైందండి? ప్రియమైన యవ్వన సహోదరుడా, యవ్వన సహోదరి, బైబిల్ రాయించవు, నీ చేతికి వచ్చినా ఏం చేయాలంట? ఏ పనైనా చేయి. మీరు అనుకోవచ్చు, మా అన్న మీరు చేస్తున్నారా అని. మీరు చేస్తున్నారా అని. చేస్తున్నాను కదా. మన జీవితంలో ప్రభును జ్ఞాపకం చేసుకోవాలా, ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తానండి. నా జీవితంలో రీసెంట్గా ఒక బ్రదర్ నాకు ఒక మెసేజ్ పెట్టాడు. మనం అనుకుంటాం ఏంటంటే, మగతనం అంటే ఏదో ఒక స్త్రీని వివాహం చేసుకొని పిల్లలను గండం, అది కాదండి. సరైన అవగాహన లేని వారు చెప్పే మాట అది. మగతనం అంటే ఏంటో చెప్పమంటారా? దేవుని మందిరంలో పని చేస్తూ, ఇంట్లో భార్య పిల్లల్ని పోషిస్తూ, తల్లిదండ్రులకు నొప్పి కలిగించకుండా జీవిస్తాడు కదా, అది సరైన మగతనం. రీసెంట్గా నాకు ఒక బ్రదర్ పెట్టాడు, ఒక 2-3 డేస్ బ్యాక్. దేవుని మందిరంలో పనిచేస్తాము మనము. దేవుని మందిరంలో పనిచేసేవాడు భార్య పిల్లల్ని సరిగా చూసుకునే విషయంలో ఫెయిల్ అవుతాడు. భార్య పిల్లల్ని సరిగా చూసుకునేవాడు దేవుని మందిరంలో పనిచేయడం విషయంలో ఫెయిల్ అవుతాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నవాడు తల్లిదండ్రులను సంతోషపరచడంలో ఫెయిల్ అవుతాడు. బట్ హూ ఈజ్ హ్యావింగ్ ద సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ బోత్ హీ ఈజ్ ఏ రియల్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అతనే ఎవరంట? నిజమైన మగ పురుషుడు దేవుని దృష్టిలో కదా. మనం అనుకుంటావో 6 ప్యాక్ ఉండడం, లేదంటే ఒక మంచి ఫిజిక్ అచీవ్ చేయడం, దట్ ఈస్ నాట్ ఏ రియల్ హ్యూమన్ బీయింగ్. ఎంత చక్కగా చెప్పాడు, ద పర్స్పెక్టివ్ ఆఫ్ వర్క్, పని చేయడం. ప్రభును జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎందుకు? వారి జీవితంలో చూస్తే అక్కడ పిలువబడిన వారు ఎవరు కూడా తత్వ జ్ఞానం తెలిసిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎవరంట? చేపలు పట్టే వాళ్ళే. చేపలు పట్టే వాళ్ళు ఆ పేతురును చూసి ప్రభు అన్న మాట ఏంటి? ఏమన్నాడు? పేతురు నన్ను వెంబడించన్నాడు. చేపలు బట్టే నిన్ను ఎవరిని చేస్తాను? మనుషులను బట్టే వాళ్ళగా తయారు చేస్తా అన్నాడు. ప్రభు బ్రతికున్నంత వరకు ఆ పని జరగలే, అవునా కదండి? కానీ ప్రభు చనిపోయిన తర్వాత పేతురును దేవుడు ఎంతగా బలపరిచినాడంటే అపోస్తల కార్యంలో రాయించబడింది. ఒక చోట వాక్యం చెప్తే 5,000 మంది, ఇంకో చోట వాక్యం చెప్తే 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ రిమెంబరింగ్ గాడ్. ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంట? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? నిన్ను, నన్ను. బలిలోనికి పాలు పొందడానికి వచ్చి ఉన్నాం, మంచిదే. ఈ దినం ఉదయం నుంచి ఇప్పటిదాకా నీవు నేను ఎన్నిసార్లు దేవుని జ్ఞాపకం చేసుకున్నావు? దేవుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఏసయ్యా 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 ఏసయ్యా, లాస్ట్కి ఏమవుతుంది తెలుసా? సయ్యా 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 అయితే అది కాదు.
ఈ దినం ప్రభువును జ్ఞాపకం చేసుకున్నామా అంటే ఏంటంటే దేవుని మందిరంలో ఏదైనా పని చేశామా, దేవుని కొరకై ఏదైనా దేవుని నామ ఘనత కొరకై ఉపయోగపడే ఒక పని ఏదైనా చేశామా, అది ఆలోచించాలి. ప్రభు చెప్పిన మాట అదే. ఏంటి? అయ్యా నేను పని చేయడం కోసమై వచ్చిన భూమి మీదకి, మనమేం పని లేక రాలే. చాలామంది ఏమంటారంటే అయ్యో దేవుడు నన్ను ఊరికే కలగజేశాడన్నా అని అంటాం. కాదు, ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని ఇచ్చాడు. మరి నీ పని ఏంటో నీవు నేనే తెలుసుకోవాలి కదా. దేవుని మందిరంలో పని చేస్తున్నావా? దేవుని కొరకై పని చేస్తున్నావా? దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకై పని చేస్తున్నావా? ఇది దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామా లేదా అని మన జీవితంలో మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ ప్రశ్నలకి మనకి జవాబులు ఉండాలా? ఉన్నాయా? మనం ఏమనుకుంటాం? దేవుని మందిరంలో వాక్యం చెప్పడమే గొప్ప అనుకుంటాం, దేవుని మందిరంలో పాటలు పాడడమే పెద్ద విషయం అనుకుంటాం కదా. దేవుని మందిరంలో వాయిద్యాలు వాంచితే అబ్బా నాలంటూ లేడరా అనుకుంటాం. దేవుని మందిరంలో చీపురు పట్టుకుంటే అబ్బా అందరూ నన్ను ఏందండి చీపురు పట్టుకుని నడుచండి ఆడగల్లాగా, అమ్మాయిలాగా గుడుస్తున్నావేంట్రా, అమ్మాయిలాగా మాఫేస్తున్నావేంట్రా అంటారు. చి ఈ బ్రతుకు వద్దురా బాబు అనుకుంటాం కదా. వాస్తవానికి చూస్తే దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారంట? దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారంటే ఇక్కడుండి పాటలు పాడి వాయిద్యాలు వాయించి ఆ మనుషులకు కనబడి చేసే పరిచర్య కంటే కూడా కనబడకుండా చేస్తూ ఉంటారు కదా, వారే గొప్పళ్ళు. ఎందుకంటే వారు వాళ్ళ పనిని సక్రమంగా చేస్తారు. పాటలు పాడేవారు కొన్నిసార్లు కూని రాగాలు తీస్తారు, కొంచెం వారికి నచ్చిన ట్యూన్స్లో పాడతారు, కొన్నిసార్లు దేవుడు చెప్పని మాటలు ఇక్కడ ఉండేవారు బోధిస్తారు, సొంత మహిమ కొరకై ప్రయాసపడతారు. కానీ పని చేసేవారు అట్లా కాదు కదా. డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిమెంబరింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ సిచ్యువేషన్? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రతి క్షణము నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇదే పరీక్ష కదా. ప్రభువాడు చెప్పింది అదే మాట. 1 కొరింథీ 11:25 ఏమన్నాడు? కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దానిని చేయుడి. అనగా ఏంటి? ఆ బల్లను, ఆ యొక్క ద్రాక్షరసమునకు సాదృశ్యమైన వాటిలో పాలు పొందాలంట. ప్రభువుని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం? భార్యనేమో 10 సార్లు పిలుస్తాం, భర్తనేమో 10 సార్లు పిలుస్తావు కదా, పిల్లల్నేమో 20 సార్లు గదురుకుంటావు, తల్లిదండ్రులనేమో 5-6 సార్లు పిలుస్తూనే ఉంటావు. కానీ మరి ప్రభువుని పిలుస్తున్నావా? దేవా నువ్వు నాతో మాట్లాడు, దేవా ఈరోజు నేనేం చేయాలి, దేవా నీ కొరకై నేను చేయదగ్గ పని ఏదైనా ఉందా, దేవా నీ మహిమ కొరకై వాడబడటం కోసమే నేను సిద్ధంగా ఉన్నా. మనం చెప్తే కదా, సమూయేలు అన్నాడు, ఏమన్నాడు? దేవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్ము అన్నాడు. మరి నువ్వు అంటున్నావా? మరి నేను అంటున్నానా? దేవుని మందిరానికి వస్తే సరిపోదు, దేవుని మందిరంలో పనిచేస్తే సరిపోదు, ఈ అనుభవం ఉండాలి ముందు కదా. మనం కొన్నిసార్లు చేసే పనులు దేవుని మందిరంలో మనకు మేలు కంటే కీడే ఎక్కువ తెస్తాయి. ఉదాహరణకు చెప్పమంటారా? దావీదు దినాల్లో ఒక వ్యక్తి, ఏం పేరంట ఆయన పేరు, మందసం పడిపోతూ ఉంటే పట్టుకుని ఉజ్జా అన్న వ్యక్తి దేవుని మందసం పడిపోతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు? పట్టుకున్నాడు. మంచిదే కాదా? మామూలుగా మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ ఎవరు చేయాలనో వాళ్ళు చేయలేదు. ఏమైపోయినంట? ఉజ్జా అక్కడే మరణించుతూ వచ్చినాడు కదా. డూ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిమెంబరింగ్ గాడ్? ప్రభువును నీవు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నావా? అదే ప్రభు చెప్పే మాట. మొట్టమొదటి ప్రశ్న కదా. రెండవ మాట అక్కడ దాచబడిన రెండవ విషయం ఏంటంట? దట్ ఈజ్ అ సాక్రిఫైస్. రెండవది ఏంటంట? సాక్రిఫైస్ అంటే త్యాగము. అక్కడ ఉంచబడిన ఆ రొట్టె ఏంటంట? అక్కడ ఉంచబడిన ద్రాక్షరసం ఏంటంట? అక్కడ ఉంచబడిన రొట్టె యేసుక్రీస్తు ప్రభువారికి శరీరమునకు సాదృశ్యంగా ఉంచబడింది. అక్కడ ఉంచబడిన ఆ ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఉంచబడింది. అవునా కదండి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము చూస్తే ఆ శరీరమును గురించి యెషయా గ్రంథం 53లో రాయించబడతా వచ్చింది. ఏంటంట? అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూడండి ఎట్లుందో. నా యొక్క పాపముల నుంచి నన్ను విడిపించడం కోసమై తండ్రి కుమారుని ఏం చేస్తూ వచ్చినాడంట? నలుగగొట్టుతా వచ్చినాడు. నలుగగొట్టబడిన తర్వాత ఏదైనా సౌందర్యం ఉంటుందా? నలుగగొట్టబడిన తర్వాత ఏదైనా సరే చూడటానికి అబ్బా ఎంత బాగుందండి అని అంటమ్మా? కాదు, వికారంగా ఉంటుంది. అందమంతా పోయింది, వికారం అందుతా వచ్చినాడు కదా.
ఆయన రక్తమును గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు తనకంటూ ఒక్క చుక్క కూడా రక్తము ఉంచుకోలేదు కదా. ఏం చేస్తా వచ్చినాడంట, కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు ఒక్క రక్త బిందువును కూడా ఆయన కోసం ఉంచుకోకుండా అంతగా చేసినాడు. ఆయన మరణిస్తూ ఉన్న సందర్భంలో ఆయన రక్తముతో పాటు చివరికి ఏమొచ్చినాయంట, నీరు కూడా వచ్చినాయి. ఇప్పుడు చెప్పు ఆ త్యాగం ఎదుట ఏ త్యాగమైనా నీకు నాకు గొప్పదిగా కనపడుతుందా? ఎవరైనా త్యాగం చేస్తే మహా అంటే నీ కొరకు నా కొరకు 1 గంట సమయం త్యాగం చేస్తారేమో, 1 లీటర్ పెట్రోల్ త్యాగం చేస్తారేమో, 100 రూపాయలు డబ్బులు త్యాగం చేస్తారేమో. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమే త్యాగం చేసినాడు. గుర్తుందా? బల్లలో పాలు పొందడానికి వచ్చినావు ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, గుర్తుందా అని. ఆయన త్యాగం ఏంటంట, ఆయన ప్రాణత్యాగం చేసినాడు. పరీక్షించుకుంటున్నావా? మొదటిగా ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నావా? రెండోది ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నావా? మూడవది ఏంటంట, దేవుడు ఏం బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడంటే, ఇది నా రక్తము వలనైనా ఏంటంట, క్రొత్త నిబంధన. ఇట్స్ ఏ న్యూ కోవెనెంట్, ఏ న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్. మనము చూస్తే ఆదికాండము 3వ అధ్యాయములో దేవునితో ఉన్న సంబంధం పోయింది. దేవునితో ఉన్న సంబంధం పోయిన తర్వాత మనుషులు ఎట్లా తయారైపోయినారంటే, వివిధ రకాలైన కష్టాలు, వివిధ రకాలైన ఇబ్బందులు తమంతరు తాము కొని తెచ్చుకుంటూ వచ్చినారు. అయితే ఏం చేస్తూ వచ్చాడంట, మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు నీకు నా స్థానమును ఆయన భరించి, ఆయన మధ్యవర్తిగా వచ్చి తండ్రితో కోల్పోయిన సంబంధమును తిరిగి ఆయన కలుపుతూ వచ్చినాడు. న్యూ కోవెనెంట్, న్యూ బిగినింగ్ ఆఫ్ లైఫ్ కదా, న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకే దీనికి ఏం పేరు పెడతా వచ్చినారు, న్యూ కోవెనెంట్, నూతనమైన నిబంధన. మొదటిగా చూస్తే ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా అన్నది పరీక్షించుకోవాలా. రెండోదిగా చూస్తే ఆయన త్యాగమును నీవు నేను గుర్తిస్తూ ఉన్నామా లేదా అన్నది పరీక్షించుకోవాలా. మూడోదిగా చూస్తే నీవు నేను నూతనమైన నిబంధనలో ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలా. రండి 4వ భాగంలోనికి వెళ్దాం. 4వ భాగం, ఆయన ఆ రాత్రి తాను అప్పగింపబడబో రాత్రి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంట, శిష్యుల పాదములు తుడిచాడు. ఆయన శిష్యుల పాదాలు ఏం చేస్తూ వచ్చినాడంట, కడిగాడు. దాని తర్వాత ఆయన తుడిచాడు. ఇది దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది అనంటే, ప్రేమ. నెంబర్ 1 ఇట్స్ ఎ లవ్, అండ్ సెకండ్లీ ఇట్స్ ఎ సర్వీస్. నీ జీవితంలో నా జీవితంలో దేవుని ప్రేమ మనలో నింపబడిందా? ప్రభువును సేవించే నీ జీవితంలో నా జీవితంలో మనుషులను కూడా సేవించాలా అన్నది ఒక భాగమని దేవుడు ఎన్నోసార్లు బయలుపరుస్తూ వచ్చాడు. మరి నీలో నాలో ఉందా ఆ మానవత్వం? ఉందా? కొన్నిసార్లు అంటే ఏరా మానవత్వం కూడా లేదు. ఈ ఊళ్ళో ఒక్కరు కూడా రాలేదంటారా చనిపోతే, ఈ ఊళ్ళో ఒక్కరు కూడా రాలేదంటారా పేరెంట్ అని పిలిస్తే కదా. మానవత్వమే లేదు ఈ ఊర్లో అంటాం. వాస్తవానికి ఉండాల్సింది ఎవరిలోనూ కాదు, క్రైస్తవుడు అని పిలువబడే నీ జీవితంలో నా జీవితంలో మానవత్వం ఉండాలి. హ్యుమానిటీ, లవ్ అండ్ హ్యుమానిటీ టేక్స్ అస్ ఇన్ టు సర్వీస్. ఈ యొక్క దేవుని ప్రేమ, మానవత్వం ఈ రెండు ఏం చేస్తాయంటే మనల్ని ఇతరులకు సేవ చేసే పనిలోనికి నడిపిస్తాయి. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? ఫిఫ్త్లీ అండ్ ఫైనల్లీ, చివరిగా చూస్తే ఈ బల్ల దేన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉందంటే, కమ్యూనియన్ విత్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి భోజనం. ఉందా ఈ అనుభవము? ఎన్నోసార్లు మనం మన జీవితంలో బలను పాలు పొందింటాం. అయితే సరైన పరీక్ష లేకుండా ఉన్నట్లయితే, మనల్ని మనం పరీక్షించకుండా ఉన్నట్లయితే, మనం ప్రతిసారి కూడా ఏమైపోతూ ఉంటాం అంటే తప్పిపోతూ ఉంటాం. కాబట్టి ఒకసారి ఏం చేయాలా? పరీక్షించుకోవాలి, ఈ అనుభవాలు మనలో ఉన్నాయా లేదా అని. మొట్టమొదటిగా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా. రెండవది ఆయన చేసిన త్యాగమునకు తగినట్టుగా నడుచుకుంటున్నామా లేదా. మూడవదిగా నూతనమైన నిబంధన క్రింద మనం ఉన్నామా లేదా. నాలుగవది ఏంటంట, ఆయన ప్రేమ, అలాగే సేవా సంబంధమైన జీవితంలో ముందుకెళ్తున్నామా లేదా. ఐదవది చివరిది, ఆయనతో కలిసి మనం నడుస్తున్నామా లేదా. ఈ 5 అనుభవం మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఈ 5 మనలో ఉంటేనే
మనం బలలో పాలు పొందాలి. లేని ఎడల మౌనంగా ప్రభు దగ్గర పరీక్షించుకోవాలి. మోకరించండి, బలను పరీక్షించుదాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎలా ఉంది మన జీవితం అన్నది పరీక్షించుకొని బలం సమీపించుదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మా ముందు ఉంచబడతా వచ్చినాయి. దేవ, మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవా, మీ యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకొనొచ్చు. నూతనమైన నిబంధన కింద ఉండి దేవా, మీ ప్రేమను కలిగి ఉండి దేవా, మీతో సహవాసం కలిగి ఉండి మేము బలం చేరట కృపనిమ్మని వందనాలు చెల్లిస్తే నామమున స్తుతించి ప్రార్థించి అడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచిది, మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను దేవా పాలు పొందుచుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుట కృపనిమ్మని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును దేవా మేము పాలు పొందబోచుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొంది దేవా మీ నామమును ఘనపరిచే వారం ఉండటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపినట్లయితే ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ఒక చిన్న చుక్కను తీసుకొని పక్కన వారికి అందించండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒకసారి స్తోత్రాలయ. ఎవరు అయోగ్యంగా పాలు పొందారో వారిని క్షమించండి. యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మీరే మరొక తరుణాన్ని అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లా తిరిగి మా తండ్రి, ఎవరైతే మీ సన్నిధానంలోకి రాలేకపోతే వచ్చారో వారిని క్షమించండి, మరొక తరుణాన్ని మీరు అనుగ్రహించండి. అట్లా రాజన్న కుటుంబాన్ని కరుణించము, సీనన్న కుటుంబాన్ని కరుణించండి, మీరే బలపరచండి. దేవ అట్లా ప్రభాస్కు దేవ మీరే మంచి ఆరోగ్యం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం.
అట్లా మోష మామను భాగ్యమతను కరుణించము. శిరీష భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయండి దేవా. అట్లా బేతేలు యొక్క సరిహద్దులను మీరే విశాలపరుస్తురండి. మీ దాసులను కరుణించండి. ఇరువుని సంపన్నమైన బహుమానం కొరకు సిద్ధపరచండి. అమ్మనవును కరుణించి మీరే మంచి ఆరోగ్యంతో నింపుతురండి. అలాగూ మీ చిత్తమైతే బుధవారం జరుగుతున్న ఉపవాస మీటింగ్లో మీరే తోడుగుండండి. నిలబడుతున్న మీ దాసురాలని మీరే బలపరచి విరిచి వాడుకుమ్మని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయంతో యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనం మన కయ్యూలను ప్రభుకు సమర్పించడం. పాట సంఖ్య 116. మొదటి చరణం చివరి చరణం మాత్రం వాడుకుందాం. పాట సంఖ్య 116. మొదటి చరణం చివరి చరణం. అర్పింతు స్తుతులు నీ సిలువలో నాం చూపిన నీ ప్రేమకై మరణమంది సమాధి నుండి మరలా లేచితివి. మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. తలను ముల్లాకి రేటాము బంది కాళ్ళ చేతులు కూర్చబడి తలను ముల్లాకి రేటాము బంది కాళ్ళ చేతులు కూర్చబడి బలి అయితేవి గొర్రె పిల్లవాలే నా కొరకే ఓ ప్రభువా. బలి అయితేవి గొర్రె పిల్లవాలే నా కొరకే ఓ ప్రభువా. అర్పించు స్తుతులు నీ సిలువలో నా చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. ముంది సమాధి నుండి మరలా లేచితివి. సిలువలో తొలగే నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్. సిలువలో తొలగే నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్. సనము నాలో నయుంచుము నిన్ను నే స్తుతింతును. నీ సింహాసనము నాలో నయుంచుము నిన్ను నే స్తుతింతును. అర్పింతు స్తుతులు నీ సిలువలో నా చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. మరణముంది సమాధి నుండి మరలా లేచితివి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యామ స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు చూపిన నీ కృపకై వేలాది స్తోత్రాలు.
చెప్పబడిన ప్రతి మాట దేవా నా జీవితంలో మా జీవితంలో మీరు నీరు కట్టి ఫలింపచేయండి. దేవా ఆరాధన వర్తమానం ద్వారా వర్షిప్ అంటే ఏంటో మేము నేర్చుకోగలుగుతూ వచ్చినాం. మీరు మా జీవితంలో ఏమై ఉన్నారో ఆ విషయాలన్నీ మేము దేవా తలపోసుకునే వారం ఉండటకు సహాయం చేయండి. బలవర్తమానం ద్వారా మేము ఎలాగో జీవించాలనో, వేటిని తలపోసుకోవాలనో, వేటిని పరీక్షించుకోవాలనో మీరు బయలుపరుస్తూ వచ్చారు. వాటిని మేము పరీక్షించుకునే గుంపులో ఉండటకు మీరు సహాయం చేయండి. అలాగూ దేవా ఇంకెవరైతే ఆయా పరిస్థితుల గుండా మీ సన్నిధానంలోకి రాలేకపోతే వచ్చారో అటు వారిని తిరిగి సమకూర్చండి. అట్లు ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తుతిస్తూ మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచమని, ఇంకెవరైతే మా ప్రార్థన అవసరత కోరుతూ వచ్చినారో అటు వారిని మీరే కరుణించండి. అటు తిరిగి ప్రత్యేకించి దేవా హరణం కరుణించము, కుటుంబాన్ని బలపరచము దేవా. అలాగూ మా ఆఫీస్ ఆశీర్వదింపబడేలాగున మీరు సహాయం చేయండి. అట్లా రవణం కూడా కరుణించండి తండ్రి. పిల్లలు నీట్ ఎగ్జామ్ విషయంలో సహాయం చేయండి దేవా. చిన్న కుమార్తె లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్కి వెళ్తుంది, మీరే కృపను చూపెడుతుండండి. ఆర్థిక విషయంలో ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి. అట్లా తిరిగి మా తండ్రి ఇంకెవరైతే ప్రార్థన అవసరత కోరుతూ వచ్చారో, ఎవరైతే మేము మర్చిపోయినామో వారికి రెండింతలు దీవెన దయచేయమని కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్.